ఎవ్రీవన్. ఫస్ట్ అది చెప్పడం మర్చిపోయాను. గుడ్ ఈవినింగ్. గట్టిగా చెప్పండి అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు చెప్పినట్టే. ఎవరా గుడ్ ఈవినింగ్ చెప్పినా సరే ఒక గుడ్ ఈవినింగ్ కూడా అట్లీస్ట్ రివర్స్ చెప్పట్లేదు ఎవరు. యా, దిస్ ఇస్ గుడ్. సో చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఈ మూవీ తీయడానికి. అంటే వాళ్ళది ఎంత కష్టం ఉందో ఆర్టిస్టులుగా మాది అంతే కష్టం ఉంది. సో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూద్దామని అనుకోవద్దు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చూసాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. సో ఇంకా చాలామంది మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ. కాన్సెప్ట్ కథలు చాలా తక్కువనే ఉంటాయండి. 9 కథలు అని చెప్పుకుంటాం మనం. దాంట్లోనే తిప్పుకొని రాయాలి మనం. ఇది కూడా దాంట్లో నుంచే ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటంటే సార్, తెలిసిన కథని చెప్పడమే చాలా కాంప్లికేటెడ్. నేను అదే తీసుకున్నా. జగమెరిగిన సత్యం అనే టైటిల్లోనే ఉంది. జగమెరిగిన సత్యం అంటే మనం మామూలుగా ఏమంటాం సార్ అంటే దాని మీనింగ్ అందరికీ తెలిసిందే. సో తెలిసిన విషయాన్ని చెప్పడం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో టైటిల్లోనే చెప్పేసి నేను ఈ కథ చాలా కాంప్లికేటెడ్. సో అదే అంటే ఏ జోనర్ కిందకు వస్తుంది అనుకుంటున్నారు అసలు సినిమా? ఇది లవ్ కమ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద 50% లవ్ 50% డ్రామా ఉంటుందండి. ఫ్యామిలీ ఎమోషన్ చాలా కనెక్ట్ అవుతారు మీరు. సో లవ్ని ఎంత ఫీల్ అవుతారో ఎమోషన్ని కూడా అంతే ఫీల్ అవుతారు. ఒక కన్నీటి చుక్కన గారుస్తారు మాకోసం. సినిమా 18న రిలీజ్ కాబోతుంది, కానీ ప్రమోషన్ సాంగ్